ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. సో, లాస్ట్ వీడియోలో పార్ట్ 1 మీరు చూసారు కదా! 4 వార్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో, ఈరోజు గోగు, మాగోగు వార్ గురించి, అలాగే అర్మగద్దోన్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. అవి అంత్యకాలంలో రాకడ అయిపోయిన తర్వాత మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్, ఏడేండ్ల శ్రమ కాలంలో మధ్యలో జరిగిన 2 యుద్ధాలన్నమాట. సో, అందరూ అనుకుంటారు నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో ఇదేనా? ఈ ఎస్కేల్ 38 వార్ ఇప్పుడు జరుగుతుందా అని కొంచెం క్లుప్తంగా అందులో చెప్పాను. అది చాలామంది షేర్ చేశారు. సో, మీకిక్కడ ఉండే డౌట్ ఏంటంటే ఆ వార్ ఎప్పుడు జరుగుతది? గోగు, మాగోగు వార్ ఎస్కేల్ 38, 39లో చెప్పబడిన వార్స్ ఇప్పుడు జరుగుతున్నవి కాదు. ఇప్పుడు జరగబోయేవి కూడా కాదు. ఎందుకంటే దేవుడు వచ్చేసిన తర్వాత, యేసుప్రభువారు రాకడలో వచ్చేసిన తర్వాత, సంఘమంతా ఎత్తబడిన తర్వాత ఈ యుద్ధాలు జరుగుతాయన్నమాట. దీని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే లెంత్ సరిపోదు కాబట్టి. అయితే ఇప్పుడు గోగు, మాగోగు వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇది ఎప్పుడు జరుగుతదనంటే ఆల్రెడీ యాంటిక్రైస్ట్ తనను తాను రివీల్ చేసుకున్న తర్వాత, అందరూ ఇశ్రాయేల్ మీద దండయాత్ర చేసిన తర్వాత, అప్పుడు ఈ వార్ జరిగిపోయిన తర్వాత ఇశ్రాయేల్ సుఖంగా ఉండడం మనం 38వ అధ్యాయంలో, 39వ అధ్యాయంలో చూడగలం. సో, ఖచ్చితంగా ఈ వార్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు యాంటిక్రైస్ట్‌ని నమ్ముతారు. నమ్మిన తర్వాత వాళ్ళకి అర్థమవుతది ఇశ్రాయేల్ మీద దండయాత్ర ఎందుకు చేయడము, అలాగే ఇశ్రాయేల్‌కి వ్యతిరేకంగా బలులు నిలిపివేయాలి అని అనడము, అలాగే ఆ విగ్రహానికి మొక్కమని అనడము. సో, ఇవన్నీ చూసిన తర్వాత ఓకే, ఇది యాంటిక్రైస్ట్ అన్నమాట. అసలైన మెస్సియా కాదని వారు నమ్మి మళ్ళీ ప్రేయర్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు, దాని తర్వాత దేవుడు రావడము, అర్మగద్దోన్ యుద్ధం జరగడము. సో, ఇలా అవుతదన్నమాట. సో, ఇప్పుడు మనము గోగు, మాగోగు వార్ ఎలా జరుగుతది? ఏ దేశాలు కలుస్తాయి చూద్దాము. సో, ఈ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుడు ప్రవచించమని చెప్తున్నాడు. ఎవరి తట్టు ప్రవచించమని చెప్తున్నాడు? రష్యా అండ్ ఈ టర్కీ, ఈ జోర్డాన్, ఈ సిరియా ప్రాంతాలకి, అలాగే మాగోగు దేశపు వాడైన గోగు. నేను ఆల్రెడీ చెప్పాను, మాగోగు ఈ సౌదీ అరేబియా, ఈ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ వాళ్ళ అధిపత్యవు గోగు. సో, వాళ్ళ తట్టు తిరిగి దేవుడు చెప్పమంటున్నారు ఏంటంటే, జనములని, సైన్యాన్ని, డాళ్ళుని, కవచములను, యుద్ధ పరికరాన్ని ఇవన్నీ సిద్ధం చేసుకో, నిన్ను పంపించడానికి నేను రెడీ చేయబోతున్నాను, సిద్ధపడు. చాలా దినములు అయిన తర్వాత నువ్వు శిక్షను పొందుతావు. అయితే దాంట్లో నీకు అపజయమే కలుగుతుంది. గాలి వాన వచ్చినట్లు, మేఘం కమ్మినట్లు నీవు దేశం మీదకి వచ్చదవు. అయితే నరపుత్రుడా, ప్రవచనం మెత్తి గోగుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చునేమనగా, జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించు కాలంన నీవు తెలుసుకుందువు కదా. అయితే ఉత్తర దిక్కు నుండి, నీ స్థలంలో నుండి నీతో కూడా జనములు అనేకములు గుర్రములెక్కి బహు విస్తారంగా సైన్యంగా కూడి వచ్చి, మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనముల మీద పడుదురు. అయితే అంత్య దినాల్లో ఇది సంభవిస్తుందంట. ఇక్కడ రాసుంది, అంత్య దినములందు అది సంభవించిన అన్ని జనులు నన్ను తెలుసుకొనినట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొని సమయం నా గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదను. ఇవన్నీ జరగవలసి ఉన్నవి కాబట్టి దేవుడే రప్పిస్తారంట. అలాగే దేవుడే వాళ్ళని ఓడింపజేస్తాడంట. ఇది కూడా రాయించారు ఇక్కడ 39వ అధ్యాయము 11వ వచనంలో. ఈ వారంతా అయిపోయిన తర్వాత ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేను ఒక స్థలమును ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడ ప్రజలు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకున్నను ఆ లోయలో హెమెన్గోగు అని పేరు పెట్టదును అనేసి దేవుడు చెప్తున్నాడు. దేశము పవిత్రపరచుచు ఇశ్రాయేలీలు 7 నెలలు వారిని పాతిపెట్టుచుండుదురు. అయితే 13వ అధ్యాయంలో నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు, దాని వలన వారు కీర్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్ అని దేవుడు చెప్తున్నాడు. సో,
తర్వాత ఎస్కేల్ 40 అధ్యాయంలో మందిరము థర్డ్ టెంపుల్ గురించిన మెజర్మెంట్స్ అన్నీ దేవుడు దానియేలు గారికి చూపించడం జరుగుతుంది. సో ఆ టెంపుల్లో ఈ యాంటిక్రైస్ట్ తనను తాను దేవుడిగా రివీల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా కాలానుక్రమంగా ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది. అయితే రీసెంట్గా యుఎస్ఏకి, అరబ్ వాళ్ళకి, సౌదీ అరేబియా వాళ్ళకి ఒక మీటింగ్ జరిగింది. అది ఎక్కడంటే ఆ రోజుల్లో చెప్పబడిన డేడాన్ అనే ప్రదేశంలో జరిగింది. నేను ఈ విషయం విన్నప్పుడు చూసినప్పుడు ఇదేంటి ఇంకెక్కడ ప్లేస్ వాళ్ళకి దొరకలేదా అనుకున్నాను. కానీ ఇదంతా ప్రవచనానికి తగ్గట్టు నెరవేర్పు జరగాలి కాబట్టి ఇవంతా జరుగుతున్నాయని నేను అనుకున్నాను. అయితే యుఎస్ఏకి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంథనీ బ్లింకింగ్ అనే అతను సౌదీకి సంబంధించిన మహమ్మద్ బిన్ సల్మాన్ అనే రాజుతోటి ఒక చర్చ జరిగింది. సో అందులో ఏమైతే చర్చించుకున్నారో అవి ఏమీ బయటికి రానివ్వరు. కాబట్టి తర్వాత జరిగిన మీటింగ్ కనుక చూసినట్టయితే ఒక టెంట్లో సౌదీ అరేబియా దగ్గర వింటర్ టెంట్స్ అంటారు వాటిని. ఆ టెంట్లో అందరూ కూర్చొని చర్చ జరిగించుకున్నారు. అయితే ఆ టెంట్ అంతా ఎట్లా ఉందంటే పర్పుల్ అండ్ స్కార్లెట్ విధంగా ఉంది. ఈ పర్పుల్ అండ్ స్కార్లెట్ దేనికి సూచిస్తుందంటే ఆనాడు బబులోన్కి సూచిస్తుంది. వాళ్ళు ఇవే వాడేవారు. ఆ బబులోను ప్రదేశం అంతా ఆ రోజుల్లో వీటికి సంబంధించిన వస్త్రాలు కానీ వీటికి సంబంధించిన కలర్ కాంబినేషన్తో ఉండేవన్నమాట. అయితే ఇది ఎక్కడ క్యాంప్ వేసుకున్నారు? డేడాన్ అనే ప్రదేశంలో క్యాంప్ వేయడం జరిగింది. ఆ డేడాన్ అనే పేరు మనం దానియేలు గ్రంథంలో చూడొచ్చు. ఈరోజు దానికున్న పేరు అలూలా. ఈ అలూలా పాలిండ్రోమ్ నేమ్ అని అంటారు. పాలిండ్రోమ్ అనగానే చివరి నుంచి చదివిన స్టార్టింగ్ నుంచి చదివిన ఒకే నేమ్ రావాలి. లైక్ బాబ్, బీఓబీ బాబ్ అంటే చివరి నుంచి చదివిన స్టార్టింగ్ నుంచి చదివిన బాబ్ అని అంటారు. సేమ్ లైక్ గోగ్, జీఓజీ, చివరి నుంచి చదివిన గోగ్ వస్తుంది, స్టార్టింగ్ నుంచి చదివిన గాగ్ వస్తుంది. ఇదంతా కొంచెం సిమిలారిటీగా ఉంది అని అనిపిస్తుంది కదా మనకి. సో ఈ ప్రదేశము అరేబియాలో ఉందన్నమాట. ఈ గోగ్ అండ్ మాగోగ్ వార్స్ 2 ఉంటాయి. ఒకటి ఎండ్ టైమ్స్ ముందు జరగబోయేది, తర్వాత లాస్ట్లో జరగబోయేది. అయితే మాగోగు దేశపు వాడైన గోగుతో జరుగుతుంది. నెక్స్ట్ ఈ గోగుతో మన దేవునికి యుద్ధం జరుగుతుంది. ఇదంతా కూడా అర్థం కావాలంటే యాంటిక్రైస్ట్ ఎవరు, యాంటిక్రైస్ట్ ఎక్కడి నుంచి వస్తాడు, ఏ ప్రదేశం నుంచి వస్తాడు అనేది కూడా తెలియాలి. అది త్వరలోనే ఆ వీడియో కూడా నేను పూర్తిగా పోస్ట్ చేస్తాను. ఎస్కేల్ గ్రంథం 38వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఈ సౌదీ అరేబియాకి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అన్నిటికి కరెన్సీలోనూ ఎటువంటి లోటు లేదు. పెద్ద పెద్ద భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వాటికి ఎటువంటి లోటు లేదు. కానీ ఇజ్రాయెల్ మీద ఎందుకు పడుతున్నారు అని మీకు ఒక డౌట్ రావాలి. అది ఎందుకు? యాంటీసెమిటిజం అంటారు. దాన్ని యాంటీసెమిటిజం అంటారు. అంటే ఊరికే ద్వేషం. ఆ ద్వేషాన్ని ఎవరు కలిగిస్తున్నారు? సాతాను కలిగిస్తుంది. అయితే దానికి సంబంధించిన వచనమే ఇక్కడ ఉంటుంది. 38వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, ఆ 11వ వచనంలో పైన చూస్తే, నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకుందువు, నేను ప్రాకారం లేని గ్రామము గల దేశం మీదకి పోయేదను, ప్రాకారములను అడ్డగడియలను గవనులను లేని దేశం మీదకు పోయేదను, నిమ్మలంగాను నిర్భయముగాను నివసించు వారి మీదకు పోయేదను అని ఈ మాగోగు సంబంధించిన వారు, ఈ ఎవరైతే రష్యా, ఈ ఇరాన్, జోర్డాన్, ఈజిప్ట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనుకుంటారంట. నిజానికి మనం చూస్తే పెద్ద పెద్ద భవనాలు కానీ కట్టడాలు కానీ ఇక్కడ చెప్తున్నట్టు పెద్ద పెద్ద ప్రాకారాలు కానీ ఇవేమీ లేవు ఇజ్రాయిల్లో. సో వీరు దురాలోచన చేసి వాళ్ళ మీదకి పోయేలాగా మీరు అనుకుంటారో అని దేవుడికి చెప్తున్నాడు. అలాగే 12వ వచనంలో, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొంటకై పూర్వం పాడే మరలా నివసించబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను, తర్వాత భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదనని వీళ్ళు అనుకుంటారంట. సో
ఇక్కడ 13వ వచనంలో సెబారు వారు, దాదాను వారును, తర్షీషు వర్తకులు, కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొంటకు వచ్చితివా, దోచుకొంటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవటకు చాలా దోచుకొంటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. సో ఇక్కడ సెబారు అని అంటే ఇంగ్లీష్లో షాబా, అదే ఇప్పుడు యుఏఈ, యునైటెడ్ నేషన్ ఎమిరేట్స్. సో యుఎస్ఏ వాళ్ళతో రీసెంట్గానే చర్చలు జరిగించింది. అలాగే డేదాన్ అంటే మనకు నేను ఇందాక చెప్పినట్టు అరేబియా. తర్షీష్ అంటే స్కాలర్స్ ఏమంటారంటే వెస్ట్రన్ పవర్స్, అంటే వెస్ట్లో ఉండే వెస్ట్రన్ పవర్స్ని కూర్చిన, వెస్ట్రన్ నుంచి వచ్చే శక్తులు, రాజులను కూర్చిన విధానం ఈ తర్షీషు అని సూచించబడుతుంది. సో వెస్ట్లో ఎవరున్నారు అని అంటే మేబీ తర్షీష్ వెస్ట్లో ఉంది. సో మోస్ట్లీ ఇది యుఎస్ఏ అని అంటున్నారు. సో యుఎస్ఏతో ఆల్రెడీ చర్చలు జరిగాయి కాబట్టి ప్రపంచంలోనే ఎక్కువగా కరెన్సీ వాల్యూ ఉన్న దేశాలు ఇవి. అలాగే ఎక్కువ పెద్ద మర్చెంట్స్, పెద్ద వర్తకులు, వ్యాపారవేత్తలు వీళ్ళు. అరేబియా అంటే చుట్టుపక్కల శత్రు దేశాలు అన్నీ వస్తాయి. అలాగే రష్యా, అలాగే యుఎస్ఏ మొత్తం అందరూ కలిపి ఒక కుట్ర చేసి ఇజ్రాయెల్ మీద దండయాత్రకు వస్తారు. వచ్చినప్పుడు ఎవరు విజయం సాధిస్తారో కూడా ముందే రాయించి పెట్టారు, అదే ఇజ్రాయెల్. సో వీళ్ళందరి ఈ మాగోగు ఎవరైతే ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తుకొని వచ్చిన వారందరి సవాలు కూడా క్లీన్ చేయడానికి ఇంచుమించు 7 నెలలు పడుతుంది అన్నట్టుగా మనము ఆల్రెడీ ఇందాక చదివాము. ఆల్రెడీ యుద్ధాల గురించి చర్చలు జరుగుతున్నాయి, ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచమంతటా వన్ వరల్డ్ రిలీజియన్గా మార్చాలి అని ఈ సౌదీ అరేబియా వాళ్ళు, అరబ్ కంట్రీస్ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్లో ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని రూల్ పెట్టి ప్రపంచమంతా ఇస్లామే ఉండాలనే దృక్పథంతో వాళ్ళను ముందుకు నడుస్తున్నట్టు మనం ఆల్రెడీ న్యూస్లో చూస్తున్నాము. సో ఇవన్నీ ఎండ్ టైమ్స్కి సూచనలు. ఆల్రెడీ మనం ఎండ్ టైమ్స్లో ఉన్నాము, ఆల్రెడీ మనము ఈ యుద్ధాల గుండా వెళ్తున్నాము. చూస్తూనే అన్ని ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎవరితో కలిసినా, ఎన్ని దేశాల్లో మూకుమ్మడిగా ఇస్రాయెల్ మీద పడినా సరే దేవుడు ఇస్రాయెల్ని కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు అన్నట్టుగా ఇస్రాయెల్ని కాపాడేది ఆ దేవుడే. ఈ రోజున మనం చూస్తాం ఐరన్ డోమ్ 300 మిసైల్స్ పైగా ఒకేసారి ఇజ్రాయెల్ మీద ఇరాన్ వాళ్ళు విడుదల చేస్తే ఐరన్ డోమ్ ఆకాశంలో అక్కడికక్కడే దాని శిథిలాలు కూడా కిందకి పడకుండా ఆకాశంలోనే బూర్ద చేసిన టెక్నాలజీ వాళ్ళు కలిగి ఉన్నారు. ఇదంతా దేవుని చిత్తం, దేవుడిచ్చిన జ్ఞానం. ఇప్పుడున్న న్యూస్ ప్రకారం చూస్తే ఇరానే కాదు చుట్టుపక్కల ప్రాంతాల గుండా మిసైల్స్ వచ్చాయని. ఫస్ట్ గాజా, తర్వాత లెబనాన్, తర్వాత హెజ్బుల్లా, తర్వాత ఇరాన్. ఇలా దీనికి తోడు సౌదీ అరేబియా కూడా కలుస్తుంది, దీనికి తోడు రష్యా వస్తుంది. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వార్, ఉక్రెయిన్లో అందరూ యూదులే. తర్వాత చైనా కలుస్తుంది, తర్వాత యుఎస్ఏ. తర్వాత అంతా అయిపోయిన తర్వాత 7 ఏళ్ళ శ్రమ తర్వాత అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. అది కూడా సాతాను అంశాలకి. రాకడలో ఎత్తబడిన వారు దేవుడు, మిగిలిపోయిన ప్రజలు సాతాను వైపున్న అనుచరులు ప్రజలు, వీళ్ళకి యుద్ధం జరుగుతుంది. అక్కడ కూడా మన దేవుడే గెలుస్తాడు. ఏది ఏమైనప్పటికీ నీ రాకడ అతి త్వరలో ఉంది. ఎప్పుడో వస్తుంది అని అనుకోవడానికి లేదు. ప్రతి ప్రవచనం, ప్రతి ప్రాఫెసీ ఆల్రెడీ జరిగిపోతూ వస్తుంది. దేవుని రాకకే మనందరం ఎదురు చూద్దాము. తప్పిపోకుండా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా దేవుని మీద విశ్వాసం తొలగకుండా మనందరం రాకడ కోసం ఎదురు చూచుచు 10 మందిని అలర్ట్ చేస్తూ 10 మందికి సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్దాం. మరణాత.